ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్పీఆర్ మీడియా వర్క్స్. ఈ వీడియోలో మేము పొందుపరిచిన సమాచారం ఎవరిని ఉద్దేశించింది కాదు. వ్యక్తిగతంగా మాకు ఎవరి మీద ఎలాంటి దురుద్దేశం లేదు. ప్రత్యేకించి మా ఛానల్ ఏ పార్టీకి సంబంధించింది కాదు. పార్టీలకి అతీతంగా రాష్ట్ర రాజకీయ సమాచారాన్ని మీ ముందుంచాలన్న తపనతో, ఎన్నికల సమయం దగ్గర పడుతూ ఉండటంతో ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని అందివ్వాలన్న తాపత్రయంతో మేం చేసే చిరు ప్రయత్నం ఇది. అలా కాక మా వీడియో ఎవరినైనా నొప్పించే విధంగా ఉన్నట్లయితే దయచేసి క్షమించవలసిందిగా కోరుతున్నాను. చిలకలూరిపేట అసెంబ్లీ నియోజకవర్గం పల్నాడు జిల్లా నరసరావుపేట లోక్సభ నియోజకవర్గంలోని 7 అసెంబ్లీ సెగ్మెంట్లలో ఒకటి. ఈ నియోజకవర్గం 1951లో ఎస్టాబ్లిష్ అయింది. 2019 నాటికి ఈ నియోజకవర్గంలో మొత్తం 2,23,809 మంది ఓటర్లు ఉన్నారు. 2019 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి గెలుపొందిన విడుదల రజని ఈ నియోజకవర్గం యొక్క ప్రస్తుత ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. చిలకలూరిపేటపై తెలుగుదేశం పార్టీకి మంచి పట్టుంది. ఇక్కడ నుండి పోటీ చేసి 1999, 2009, 2014 ఇలా 3 సార్లు ప్రత్తిపాటి పుల్లారావు గెలుపొందారు. ఈ క్రమంలో చిలకలూరిపేటలో ప్రత్తిపాటి పుల్లారావు హవా కొనసాగుతుంది. 2009లో జరిగిన ఎన్నికలలో టీడీపీకి చెందిన ప్రత్తిపాటి, కాంగ్రెస్ కి చెందిన మర్రి రాజశేఖర్ మరియు పీఆర్పీకి చెందిన పోసాని కృష్ణమురళిపై 19,813 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. తర్వాత మర్రి రాజశేఖర్ కాంగ్రెస్ పార్టీ నుండి వైసీపీలోకి మారారు. ఇక 2014లో జరిగిన ఎన్నికలలో టీడీపీకి చెందిన ప్రత్తిపాటి పుల్లారావు, వైసీపీకి చెందిన మర్రి రాజశేఖర్ పై 10,684 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. దీంతో మర్రి రాజశేఖర్ ఇక ఎన్నికలలో ప్రత్యక్షంగా పోటీ చేయకుండా తన తరపున వైసీపీ నుంచి విడుదల రజనీని గెలిపించే బాధ్యత తీసుకున్నారు. ఈ క్రమంలో 2019లో జరిగిన ఎన్నికలలో వైసీపీకి చెందిన విడుదల రజని, టీడీపీకి చెందిన ప్రత్తిపాటి పుల్లారావు మరియు జేఎస్పీకి చెందిన గాద నాగేశ్వరరావుపై 8,301 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఇక రీసెంట్ గా ఎన్నికలు సమీపిస్తూ ఉండటంతో చిలకలూరిపేటలో ఆసక్తికరమైన రాజకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఎందుకంటే టీడీపీ నుండి రాజకీయ నాయకురాలిగా ఎదిగిన విడుదల రజని ఎన్నికల సమయానికి వైసీపీలోకి మారారు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో తన రాజకీయ గురువుగా చెప్పుకునే ప్రత్తిపాటి పుల్లారావు పైనే పోటీ చేశారు. ఇలా గురు శిష్యుల మధ్య సాగిన పోర్లో శిష్యురాల్దే పైచేయిగా నిలిచింది. చిలకలూరిపేట నుండి 3 సార్లు ఎమ్మెల్యే అయిన అప్పటి మంత్రి పుల్లారావును ఓడించి నియోజకవర్గంలో మొదటిసారి వైసీపీ జెండా ఎగరేశారు విడుదల రజని. ఇలా మంత్రిని ఓడించిన రజనీకి వైఎస్ జగన్ కేబినెట్ లో మంత్రి పదవి దక్కింది. ఈసారి కూడా మళ్లీ వీరిద్దరి మధ్యనే గట్టి పోటీ ఉంటుందని మొదట అందరూ భావించారు. కానీ వైసీపీ అధిష్టానం అనూహ్యంగా చిలకలూరిపేటలో మరో కొత్త అభ్యర్థిని బరిలోకి దింపి అందరినీ ఆశ్చర్యపరిచింది. మంత్రి రజనీకి స్థానచలనం కల్పించి ఆమె స్థానంలో గుంటూరు మేయర్ కావటి మనోహర్ నాయుడిని బరిలోకి దింపింది. టీడీపీ మాత్రం గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైన మళ్లీ ప్రత్తిపాటి పుల్లారావుకే సీటు కేటాయించింది. ఇన్ని అనూహ్య పరిణామాల మధ్య 2024లో జరగబో ఎన్నికలలో ఈసారి విజయం ఎవరిని వరించనుందో తెలియాలంటే కొద్ది రోజులు ఆగక తప్పదు. ప్రజాస్వామ్యం వర్ధిల్లాలన్నా, మన జీవితాలు తలరాతలు మారాలన్నా అది కేవలం ఒక్క ఓటుతోనే సాధ్యం. మనం వేసే ఓటు మన భవిష్యత్తును, రాబోయే తరాల మనుగడను నిర్ణయిస్తుంది. అంతేకాదు మన ఓటుతోనే నవ సమాజం నిర్మితమవుతుంది. ఇంకా దేశ దిశ దశను మారుస్తుంది. ఓటు అనే 2 అక్షరాల పదం దేశ చరిత్రనే మార్చేస్తుంది. కేంద్ర ప్రభుత్వం జనవరి 25ను జాతీయ ఓటర్ల దినోత్సవంగా ప్రకటించింది. కుల, మత, ప్రాంత, లింగ, జాతి, భాష అనే భేదం లేకుండా దేశంలో నివసించే 18 సంవత్సరాలు నిండిన పౌరులు అందరికీ భారత రాజ్యాంగం ఆర్టికల్ 326 ద్వారా ఓటు హక్కును కల్పిస్తుంది. ప్రజాస్వామ్యాన్ని గౌరవించాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిపై ఉంది. ప్రజాస్వామ్యానికి ఓటే పునాది. దేశ, రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయించేది ఈ ఓటే. అలాంటి ఈ ఓటును డబ్బుకు, మద్యానికి అమ్ముకోకుండా భారత ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలి.